అమెరికా దేశంలో జమీల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఆండ్రూస్ అనే ఒక పోలీస్ ఆయన ఉన్నాడు. ఈ పోలీస్ ఆయన కేసులు దొరక్కపోతే కొంతమంది తప్పు చేయకపోయినా తప్పు చేశారని నేరం మోపి, సార్ ఇంతమంది నేను అరెస్ట్ చేసేది సార్ అని పెద్దోళ్ళ మెప్పు పొందటానికి అడ్డదిడ్డంగా కొంతమందిని అరెస్ట్ చేశాడంట. వాళ్ళల్లో నిర్దోషి నిరపరాధి జమీల్ అనే వ్యక్తి జైల్లో పడేశారు. డ్రగ్స్ మారక ద్రవ్యాలు అమ్ముతున్నాడు. ఇతడు రకరకాల నేరాలు మోపి జైల్లో వేశారు. 3 సంవత్సరాల పాటేమో జైల్లో మగ్గిపోయాడు. ఆ 3 సంవత్సరాల పాటు నిర్దోషి అయిన ఆండ్రూస్ అనేవాడు నన్ను జైల్లో వేశాడు కదా. జైల్లో నుంచి బయటకు రావటంతో వాడి ఇల్లేదో, వాడి ఈదేదో, వాడి గ్రామం ఏదో కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి నన్ను జైల్లో వేసాడు కదా, ప్రతీకారం తీర్చుకోవాల, వాడు భూమి మీద బ్రతికితే ఒట్టు అని 3 సంవత్సరాలు పగతో రగిలిపోయాడట. విడుదల పొందటం ఆలస్యం, ఆండ్రూస్ గారి ఇంటికి వెళ్ళి వాడిని చంపేసేయాలని. ఓ సంవత్సరం ఆ జైల్లో ఒక సువార్థికుడు వచ్చి యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పాడట. పవిత్రుడైన దేవుడు పాపులైన మనలను ప్రేమించాడు. పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, సిలువకు శత్రువులమై ఉండగా ఈ శత్రువును ప్రేమించి ప్రాణం పెట్టి శత్రువును మిత్రుడిగా చేశాడు. ఇది క్రీస్తు యొక్క గొప్ప ప్రేమ అని చెప్తే, ఆ వాక్యం వింటుండగానే పశ్చాత్తాపంతో మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడట. దినాలు అట్లా కొనసాగుతున్నాయి. జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఒకనొక సందర్భంలో ఒక స్థలంలో ఆండ్రూస్ కనపడ్డాడు. ఈయన చూడటంతో ఆండ్రూస్ దాక్కుంటున్నాడు. అతన్ని చూసి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఇలా చేయి చాపుతూ, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆండ్రూస్, యేసు కొరకు బ్రతుకుతావా? ఈడెప్పుడు పాస్టర్ గారు అయ్యాడురా? ఏమన్నావు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడని నీకెట్లా తెలుసయ్యా? నీ పట్ల నా గుండె పగతో రగిలిపోయింది, చంపాలనుకున్నా. నీతో సమాధాన పడేటట్లుగా ఈ కరుడు కట్టిన హృదయాన్ని మార్చింది యేసుక్రీస్తు వారి సిలువ ప్రేమ. కళ్ళెమ్మ నీళ్ళు ఇడుస్తూ ఆ పోలీస్ ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడట. అమెరికా దేశంలో వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు దేవుని సేవ చేస్తూ ఉన్నారంట. నువ్వు సిలువకెక్కితే నీ ఇంట్లో ఉండేదంతా ప్రేమే. నీ సిలువకెక్కితే నీ ఇంట్లో కనపడేదంతా ఆప్యాయత, అనురాగాలే. అలాంటి సిలువకెక్కే కృపదేవుడు మనకు దయచేయునుగాక.